రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విమర్శలకు నోళ్లు మూయించేలా గట్టి కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం వేల కోట్ల అప్పుల భారం మోపివెళ్లినా నిధులు లేవని సాకులు చెప్పకుండా సిటీలో ఆగిపోయిన 1100 కోట్ల పనులను తిరిగి మళ్లీ ప్రారంభించామని మంత్రి తెలిపారు. విమర్శలు చేసేవారు చేస్తూనే ఉంటారు, కానీ నా పని నెల్లూరును నందవనం చేయడమే అంటూ ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం చెప్పారు. 2 ఏళ్లలో నెల్లూరును ఆంధ్రప్రదేశ్లోనే ఒక అద్భుతమైన మోడల్ సిటీగా మార్చి చూపిస్తానని, అప్పుడు ఎవరు పనిచేశారో ఎవరు అడ్డుపడ్డారో ప్రజలే తేలుస్తారని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల కంటే ఎక్కువే చేసి చూపిస్తారని, ముఖ్యమంత్రి అండతో నెల్లూరును అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని స్పష్టం చేశారు. ఒకరికొకరు పోటీ పెట్టి ఈరోజు చేస్తుంది. ఎందుకంటే ఆ విధంగా చేస్తేనే మనం అనుకున్నది వస్తుంది. అయితే దీని మీద కూడా కొందరు కామెంట్లు చేస్తే నేను కామెంట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి పోయినా ఏ వార్డుకి పోయినా కనీసం 5-6 అప్లికేషన్ ఉంటాయి సీట్ కావాలని. అలాంటి పరిస్థితి విఆర్ఐ స్కూల్ మీద వచ్చింది. అదేవిధంగా ట్రీస్ కూడా యాక్చువల్గా చక్కగా 12,500 ట్రీస్ 12 అడుగుల నుంచి 15 అడుగులు ఎత్తి చేశారు. అయితే ఏప్రిల్ మే సివియర్ ఎండలు ఉంటాయి కాబట్టి 2 నెలలు ఆపండి, ఇది అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ చేయమన్నాను. ఈ విధంగా నెల్లూరులో ఏదైతే ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చామో దానికంటే ఎన్నో రెట్లు ఈరోజు ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్ల అప్పుతో గత ప్రభుత్వం చేసి వెళ్ళిపోయినా, మేము తెచ్చిన 1100 కోట్లు 165 కోట్ల పనులు ఆపేసిన మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చేంత అవన్నీ టేకప్ చేసాం. అన్నీ జరుగుతున్నాయి. రోడ్లు, ప్రతి రోడ్డు ఎండ్ టు ఎండ్ రోడ్ సిమెంట్, ప్రతి డ్రైన్ 100% వర్షాకాలం వస్తే నీళ్లు పోయే డ్రైన్స్ పర్ఫెక్ట్గా మనం చేస్తున్నాం. ఇదే ఖచ్చితంగా 3 సంవత్సరాల 30 రోజులు ఉందాక ఈ ప్రభుత్వం ఎలక్ట్ అయిన ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాల 30 రోజుల్లో అన్ని నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా చేస్తాం. ఏదైతే మాట ఇచ్చామో దానికంటే ఎన్నో రెట్లు ఇస్తాం. అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. కానీ నేనైతే ఏం కామెంట్ చేయదలుచుకోవాలా, నా పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ప్రజలకు ఏది అవసరమో ప్రజా అవసరాలు తీర్చడమే ప్రజానాయకుడి యొక్క డ్యూటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నెల్లూరుకి ఎంతో ఫండ్స్ ఇస్తున్నారు. వారికి నెల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. Please subscribe SS News AP.